వ్యవసాయ శాఖ మార్చులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారికి, స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, శాసనసభ్యురాలు డాక్టర్ రాగమయ్య గారికి, శాసనసభ్యులు జాలే ఆదినారాయణ గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, పాయం వెంకటేశ్వర్లు గారికి, డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి, అడ్వైజర్ శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు గారికి, హస్తకళల చైర్మన్ నాయుడు సత్యనారాయణ గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారికి, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నర్సిరెడ్డి గారికి, రాజా గారికి, జయపాల్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, అట్లాగే అగ్రికల్చర్ శాఖ సంబంధించిన ఉన్నతాధికారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున వారికి అనేక గ్రామాల నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు అద్భుతమైనటువంటి కార్యక్రమం వైరా శాసనసభ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో సహా అనేక మంది మంత్రులు వస్తూ ఉన్నారు. దీంట్లో పాల్గొనాలని చెప్పి అనేక గ్రామాల నుంచి ఇక్కడికి చేసినటువంటి ప్రతి కార్యకర్తకి, నాయకుడికి, అభిమానులు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈరోజు దేశానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి రోజు. పరాయి పాలనలో బాధపడుతున్నటువంటి భారతదేశానికి ఈ జాతిని విముక్తి కలిగించి స్వాతంత్రం అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు. అటువంటి రోజు ఈరోజు మీ అందరికీ, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఈరోజు రెండు అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరగని విధంగా ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా ధైర్యం చేయని విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటేసారి చేస్తామని చెప్పిన ధైర్యమే ఎవరు చేయలేదు. చెప్పటమే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల కంటే ముందు ఛాలెంజ్ చేసి ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ విసిరి ఆగస్టు 15కి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఎక్కడా లేదు. అందుకే ఈరోజు చరిత్రలో లిఖించదగినటువంటి రోజు. 2 లక్షల రూపాయలు ఒకటేసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి రుణమాఫీ చేయటం అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల కంటే ముందు ప్రకటించినప్పుడు కానీ, లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒకటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేస్తామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేయాల్సిందే అని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకోవటం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. నిజంగా
కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని అంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18 వరకు 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది.